రైట్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. శ్రీపాల్ రెడ్డికి 6035 ఓట్లు రాగా అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4820, హర్షవర్ధన్ రెడ్డికి 4437 ఓట్లు, పోల రవీందర్కు 3115 ఓట్లు, పులి సరోత్తమ్ రెడ్డికి 2289 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 23641 ఓట్లు చెల్లుబాటు కాగా 494 ఓట్లు చెల్లుబాటు కాలేదు. గెలవాలంటే 11822 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. ఫైవ్ మినిట్స్ క్రితం మేము కోటా ఫైనల్ చేయడం జరిగింది. దీంట్లో 200 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన 25 టేబుల్స్తో 8 రౌండ్స్లో ఈ ఖరారు చేయడం జరిగింది. అభ్యర్థులతో పాటు వారి కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళ సమక్షంలో వాళ్ళ సంతకాలు తీసుకొని కౌంటింగ్ సూపర్వైజర్ టాబ్యులేషన్ సీట్ తీసుకొని ఈ నిర్ధారణ చేయడం జరిగింది. టోటల్ మనకి పోల్డ్ ఓట్ వచ్చేసి 24135, దీంట్లో ఇన్వాలిడ్ వచ్చేసి 494, సో మిగతా వ్యాలిడ్ వచ్చేసి 23641. పులి సరోత్తమ్ రెడ్డి 2289, లింగిడి వెంకటేశ్వర్లు 15, అర్వా స్వాతి 19, అలుగుబేలి నర్సిరెడ్డి 4820, కంతే సాయన్న 4, డాక్టర్ కోలిపాక వెంకటస్వామి 421, గలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి 4437, గోపాల్ రెడ్డి పనాల 24, చంద్రమోహన్ ఏలే 100, చలికా చంద్రశేఖర్ 1, జే శంకర్ 113, దామేర బాబురావు 128, పూల రవీందర్ 3115, బంకా రాజు 7, ఎస్ సుందర్ రాజ్ 2040. అప్పుడు డిపిఆర్ఓ గారు ద్వారా ప్రతి ఒక్క ఎలిమినేషన్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల ముగిసింది. డీటెయిల్స్ ఇప్పుడే జిల్లా కలెక్టర్ వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ వెల్లడిస్తారు. శంకర్. రైట్ రావు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. చెల్లుబాటు అయిన ఓట్లు మొత్తం 23640 ఓట్లు చెల్లుబాటు కాగా చెల్లని ఓట్లు మాత్రం 494 ఓట్లని చెల్లని ఓట్లనిగా గుర్తించారు. గెలుపు కోట కోసం మొత్తం 11822 ఓట్లు అయితే రావాల్సి ఉండగా శ్రీపాల్ రెడ్డికి 6035, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4820, హర్షవర్ధన్ రెడ్డికి 4437, పూల రవీందర్కి 3115 ఓట్లు అయితే రాగా పుల్లి సర్వోత్తమ్ రెడ్డికి అయితే 2289 ఓట్లయితే పడ్డ పరిస్థితి కనపడుతుంది. గెలుపు ఓట్లు రావడంతో అయితే రెండో ప్రాధాన్యత ఓట్లకైతే ఓట్ల లెక్కింపుకైతే వెళ్ళారు. అయితే గెలుపు కోసం అయితే మొత్తం 11822 ఓట్లు అభ్యర్థికి రావాల్సి ఉంటుంది. అలా ఎవరికి రాకపోవడంతో అయితే రెండో ప్రాధాన్యత ఓటుకైతే వెళ్ళారు. ఇప్పటికీ 8వ రౌండ్ ముగిసేసరికి 9 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 9వ రౌండ్ పూర్తయింది. 9వ రౌండ్ పూర్తయ్యేదాకానే 8వ రౌండ్ పూర్తయింది. 8వ రౌండ్ పూర్తయ్యేదాకానే 9 మంది అభ్యర్థులను అయితే ఎలిమినేట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లలో కూడా గెలుపు కోట రాకపోతే మూడో ప్రాధాన్యతకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా వెళ్తే మాత్రం ఈరోజు లేట్ నైట్ అయ్యే అవకాశం ఉంది. మూర్తి గారు. థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.